హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా నారా భువనేశ్వర్కి పెను ప్రమాదం, తీవ్ర టెన్షన్లో చంద్రబాబు అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. అయితే ఏం జరిగింది ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్కి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఆమె హైదరాబాద్ నుండి గన్నవరానికి ఇండిగో విమానంలో బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఈ విమానంలో ల్యాండింగ్ సమయంలో సమస్య తలెత్తింది. సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీలు తెరుచుకోలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని మళ్ళీ టేకాఫ్ చేయగా కొద్దిసేపు అలాగే గాల్లో చక్కెర్లు కొట్టింది. కొద్దిసేపు విమానం గాలిలోనే చక్కెర్లు కొట్టడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత ల్యాండింగ్ గేరు తెలుసుకొని వీరు బయటికి రావడంతో ఇండిగో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నారా భువనేశ్వరికి గన్నవరం ఎయిర్పోర్ట్లో దేవినేని ఉమ తదితరులు స్వాగతం పలికారు. నారా భువనేశ్వరి ఇవాళ రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయిన అనంతరం మరణించిన టీడీపీ కార్యకర్తలను, కుటుంబాలను పరామర్శించి వారికి 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా నారా భువనేశ్వర్కి పెను ప్రమాదం తప్పినట్లయింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ సమస్య అయితే రావడం జరిగింది. ఎట్టకేలకు సేఫ్ ల్యాండింగ్ అయితే అయింది విమానం. చూశారు ఫ్రెండ్. అప్డేట్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.